అయితే 100 సినిమాలు కంప్లీట్ అయిపోయినాయి. అవునండి. 2010లో స్టార్ట్ చేశారు జర్నీ, 17 100 సినిమాలు కంప్లీట్ అయినాయి. అందులో మంచి ఒక 35-40 మూవీస్, మంచి క్యారెక్టర్. నైస్. చిన్న పిల్లల్లా కష్టపడతాడు మేడం, అది మాత్రం చాలా అసలు ప్రాబ్లమే. అదే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. సీరియస్గా అండి ఆయన చెప్పేది మీ మాటలు చూసినా కూడా అనిపిస్తుంది తను ఏదో పక్కన కూర్చొని చెప్పట్లేదు. అండ్ ఒక డైరెక్టర్ ఎక్స్పెక్ట్ చేసేది కూడా అది. నువ్వే ట్రైనింగ్తో రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది ప్రతి సినిమాలో. నేను చెప్పింది అట్లీస్ట్ నువ్వు దాన్ని డైజెస్ట్ చేసుకొని చేయడమే కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు ఏ డైరెక్టర్. సో అది మీలో ఉన్నప్పుడు తను అనేది కూడా అదే కదా, జస్ట్ ఆయన మౌల్డ్ చేస్తే చాలు, మొహమాటాన్ని తీసేస్తే చేయగలడు అని. అంతే. సో యాక్చువల్లీ అది మీకు చాలా ప్లస్ పాయింట్, చాలా గుడ్. నేను అడుగుతానండి, నాకు మూమెంట్ ఏం లేదు. నేను తనిఖీల పర్ణి గారు, నేను గబ్బర్ సింగ్ చేస్తున్నాం, నేను ఓన్లీ వన్ డేనే వర్క్ చేసినాం నేను సార్ ఇద్దరము, ఓన్లీ వన్ డే, ఇద్దరి మధ్య కాంబినేషన్ వర్క్. నేను ఒక డైలాగ్ చెప్పిన చూసి బాగుందమ్మా బాగా చెప్పినావు అని నెక్స్ట్ డే ఒక బుక్ ఇచ్చింది నాకు, ఇది చదువు ఇంకా మంచి నీకు బాగా ప్లస్ అవుతుంది అని. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా ఈ లాస్ట్ మంత్ గోపిచంద్ గారి మూవీలో కలిసిండు, అది ఆ విషయం గుర్తు చేసి ప్రభాకర్ చదువుతున్న బుక్, ఇంకొకటి నీకు ఇంకో 10 బుక్స్ ఇస్తాను. ఆ బుక్ దేని గురించి అంటే మన యాక్టింగ్ అంటే మన డిక్షన్ అన్ని, మన ఎలా ఇప్పుడు పద్యాలు అన్నీ ఉన్నాయి అందులో. అంటే నేను డిక్షన్ ఇంపార్టెంట్ కదా ఫస్ట్, మనం ఎలా స్వచ్ఛంగా అంటే స్పష్టంగా వలుకుతున్నాయి కదా అర్థమవుతుంది. అదొకటి కొంచెం మాడ్యులేషన్ స్లాంగ్లు ఉన్నాయి అందులో. పేరు గుర్తుందా బుక్? పెద్దబాల శిక్ష అని. అదే ఇప్పుడు ఈ దాంట్లో ఇప్పుడు నేను విన్నాను చాలా మంది యాక్టింగ్ థియేటర్ కోర్స్ స్టార్ట్ చేసే ముందు చాలా మంది పెద్దబాల శిక్ష చదువుతారు డిక్షన్ కోసం, ప్రొనౌన్సియేషన్ కోసం ఇచ్చారు. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మొన్న కలిసినప్పుడు 10 బుక్స్ ఇస్తున్నారు ఆయన. అంటే ఆయన చెప్తా ఉంటాడు అని, ఇది అమ్మ ఇలా చేయాలి, అడిగితే తప్పేముందండి. ఇప్పుడు అడగకపోవడం తప్పు, నాకు వచ్చు అనేది ఎప్పుడు తప్పే. నీకెంత వచ్చు, నీకెంత వచ్చు, అందరంతా రాదు కదా. ఇప్పుడు నీకు వచ్చింది కొంచెమే, ఎవరైనా ప్రతి ఆర్టిస్ట్, భరణి గారు ఒక టైపు ఎలా చేస్తారు, తెలుసుకోవాలండి. తెలుసుకుంటే తప్పేముంది. నేను నాకు రాదు కనుక నేను తెలుసుకుంటాను అంతే. నువ్వు మొహమాటం అక్కడ నేర్చుకోవడం మొహమాటం లేదు. గుడ్. ఓకే రాజ్బాల గారు, నేను మేము ఏమనాలో తెలీదు, సరే మీ ఇద్దరు జర్నీ ఇలాగే కొనసాగాలి. అండ్ ఆయన చేసే మూవీస్లో కూడా మీకు ఛాన్స్ వచ్చి ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ ఒకరినొకరు ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉండాలి యాక్టింగ్ వైజ్. థ్యాంక్స్ అలాట్ కాసేపు ఆయన గురించి మాటలు చెప్పి మీ గురించి కూడా ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు. సో ప్రభాకర్ గారు, మీ మూవీస్ దగ్గరికి వచ్చేద్దాం వెనక్కి. సో బాహుబలి తర్వాత చాలా మూవీస్ చేశారు అండ్ మీ జర్నీ ఇప్పుడు దాకా 100 మూవీస్ అయ్యాయి ఇప్పుడు దాకా. సో కరెంట్ మీరు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఇంకా ఎంత డిఫరెంట్గా చూడబోతున్నాం ప్రభాకర్ని కమింగ్ ఫిల్మ్స్? ఇప్పుడు మర్యాద రమణ తర్వాత ఇలా ఉందండి, బాహుబలి తర్వాత ఇలా ఉంది, చాలా బాగుందండి. ఇప్పుడు తమిళ్లో 3 ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో షూటింగ్ జరుగుతూ ఉన్నాయి. తమిళ్లో ప్రభుదేవ గారిది యంగ్ మంగ్ సంగ్ పేరు, చైనీస్ పేరు, కొత్త అందులో మెయిన్ విలన్ గా చేస్తున్నాను. మన ప్రభు సోలమన్ గారని, మన కుంకి, తెలుగులో మన కుంకి అంటే మన గజరాజు అండ్ మైనా మన తెలుగులో మైనా సూపర్ హిట్లు అక్కడ, ఆయన దాంట్లో మెయిన్ విలన్ చేస్తున్నాను. మన విష్ణు గారని మృగం డైరెక్టర్, మన ఆదిపినిశెట్టి మృగం ఉంది కదండి, ఆయన దాంట్లో మెయిన్ విలన్ గా చేస్తున్నాను. అంటే మెయిన్ ఎందుకు చెప్పుకుంటున్నా అంటే ఈ మధ్యలో ఆఫ్టర్ బాహుబలి మెయిన్ విలన్ స్టార్ట్ అయింది. అంతకుముందు మీడియం చిన్న క్యారెక్టర్లు మీకు తెలుసు కదా కాదు. ఇప్పుడు మన జయసింహ, ఇప్పుడు రీసెంట్ నిన్న రిలీజ్ అయిన జయసింహ. అంటే జయసింహ గురించి చెప్పాలండి నేను, ఎందుకంటే ఇప్పుడు అంటే మరాఠీ చేస్తున్నాను, కన్నడ చేస్తున్నాను, మలయాళం చేస్తున్నాను, మమ్ముటి గారితో కూడా వర్క్ చేశాను మొన్న. ఒక హిందీ బ్యాలెన్స్ ఉంది. అసలు అదే మీరు చెప్తుంటే నా మైండ్లో రన్ అవుతుంది. అసలు మొహమాటము, అసలు తెలుగు యాంకర్ తెలుగులో క్వశ్చన్స్ అడిగినా నాకు మైండ్ ఆబ్సెంట్ కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదన్న అతను మరాఠీ, మమ్ముట్టి గారు మలయాళం, తమిళ్, కన్నడ, ఎలా అసలు డైలాగ్స్ కానీ ప్రిపేర్ అవ్వడం. బాహుబలి వచ్చిందండి, నేను బాహుబలి లాంగ్వేజ్ లేదే వచ్చింది, నాకు అన్ని వస్తున్నాయి అని ప్రతిదీ వచ్చింది. ఆఫ్టర్ బాహుబలి ఇంగ్లీష్ రావట్లేదు, అదే ఎందుకు రావట్లేదు. నేను నా దగ్గర ఉన్న బుక్స్, ఇంగ్లీష్ బుక్స్ నాకు తెలిసి వేరే వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు.
ఇంగ్లీష్ లెర్నింగ్ బుక్స్, లాంగ్వేజ్ బుక్స్ అలాగే ఉంటుంది. ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు ఒక బుక్ చెప్పారనుకోండి, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి రేపు తెచ్చుకోను, ఇప్పుడు వెళ్తూ తీసుకెళ్ళిపోతా, ఆ మెంటాలిటీ ఉంది నాకు. బట్ ఒక 2 days చదివి మళ్ళీ అది రాదని వదిలేస్తుంది. ఓన్లీ అది ఒకటి, ఓన్లీ ఇంగ్లీష్. మళ్ళీ హిందీ నేర్చుకున్నాను. హిందీ అసలు హిందీ వచ్చేదే కాదు. ఓన్లీ షోలు, మన టీవీ షో అవి ఉంటాయి కదా, కపిల్ శర్మ షో, అవి చూసే హిందీ వచ్చేసింది నాకు. హిందీ బాగా మాట్లాడగలుగుతా. ఇప్పుడు తమిళ్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు ఇంగ్లీష్ యాక్చువల్గా బెట్టువుడ్ మా ఫ్రెండ్ తో బెట్ ఉంది. ఇప్పుడు దీప్తి కిరణ్ యూఎస్లో ఉంటారు వాళ్ళతో బెట్టువుడ్ ఉంది. బట్ అయినా రావట్లేదు. మా మిస్సెస్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు బాహుబలి విషయంలో అసలు అన్నిట్లో మా మిస్సెస్ బాగా, అంటే చాలా బాగా, అంటే ఇక చెప్పేది లేదు, ఇక లాస్ట్ అంతే, ఇక అసలు సూపర్. అయినా రావట్లేదు, ట్రై చేస్తా. నెక్స్ట్ ఇంటర్వ్యూ మనం ఇంగ్లీష్లో చేయాలి. మీ వైఫ్ గురించి చెప్పండి రెండు మాటలు. మా వైఫ్ అసలు యాక్చువల్ టీచర్ అండి. బేసిక్ ఆమె బీఈడీ అయిపోయింది ఆమెది. ఇక మ్యారేజ్ అయిన తర్వాత ఇక నేను సెటిల్ అనే వరకు ఇక నేనే వద్దన్నా, జాబ్ ఎందుకు వద్దు, అదేం ట్రై చేయొద్దు, వదిలేసి ఈ సెటిల్ ఏం లేదండి. నువ్వు సంపాదించింది కరెక్ట్ ప్లానింగ్ చేసుకుని సేవ్ చేసుకుంటే అయిపోతుంది. దానికి ఇంకా కొత్తగా ఏమో చేసేది అవసరం లేదు. అసలు ఆమె సరే అని చెప్పి ఆమె ఒకటి వదిలేసింది, పిల్లల్ని చూసుకుంటూ. అసలు ప్రతి దాంట్లో బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు బాహుబలి డైలాగు నైట్ ఇచ్చారు, ఆఫ్టర్నూన్ ఇచ్చారు, నేను వచ్చారు ఈవినింగ్ అయింది. నెక్స్ట్ డే పోయి మళ్ళీ సార్కి చెప్పాలి ఆ డైలాగు. నెక్స్ట్ డే షూటింగ్ మళ్ళీ తర్వాత. అంటే నువ్వు డైలాగ్ ప్రాక్టీస్ చేసి కరెక్ట్ చెప్పాలి. అది వచ్చేది కాదు, అది కొత్తగా ఉంది, అది అన్ని సౌండింగ్ అంతా కొత్తది. ఇప్పుడు నీకు రైమింగ్ అంతా అలవాటు అయింది కనుక నువ్వు ఈజీ చెప్పగలుగుతావు ప్రాక్టీస్ చేసి. నువ్వు అప్పుడు లేదు, అది ఇలా చెప్తూ కిలికి అది మళ్ళీ అదొకటి నిమ్డా అవన్నీ మళ్ళీ సౌండ్స్ ఉన్నాయి. ఇదంతా వచ్చారు. ఇంకోటి అండి, మనకు తెలిసిన లాంగ్వేజ్ అనుకుంటే 3 సార్లు 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. బట్ ఇది అది కాదు, మనం మన మైండ్కు అర్థం కాని లాంగ్వేజ్, ఇది తెలియని లాంగ్వేజ్. ఆమె నేను కంటిన్యూ అసలు ప్రాక్టీస్. నేను చెప్తే ఆమె చూసేది, ఆమె చెప్తే నేను చూసేది, అలా అలా కంటిన్యూ అలా అలా బాగా. నేను 4 o'clock 3 o'clock లేచి 6 వరకు కంటిన్యూ ప్రాక్టీస్. అసలు లైఫ్లో అలా ప్రాక్టీస్ చేస్తే ఏదైనా అనిపించింది. ఆ టైంలో ఎగ్జామ్లో ఇలా చదివింటే అయిపోయింది కదా, బాగుంది. అది అంతే. అంటే ఉండాలండి, మంచి వైఫ్ సపోర్టింగ్ ఉంటేనే జరుగుతాయి, లేకపోతే కష్టం. ఇంట్లో సపోర్ట్ చాలా బలాన్ని ఇస్తుంది కూడా. లేదండి, ఒక మనిషి ఎవరైనా, ఇప్పుడు ఆర్టిస్ట్ అని కాదు, ఎవరైనా, ప్రతి కామన్ మ్యాన్ ఎవరైనా ఎదుగుదలలో 100% ఇద్దరు భార్యాభర్తలు సపోర్ట్ ఉండాలండి, లేకపోతే కష్టమే. ఇంట్లో సపోర్ట్ లేకుంటే ఏముంటుంది, ఏముండదు. మీ కరెంట్ ప్రాజెక్ట్ తెలుగులో చెప్పలేదు, తెలుగులో మన ఇప్పుడు గోపిచంద్ గారిది కూడా జరుగుతుందండి. ఇప్పుడు రీసెంట్గా జయ సినిమా వచ్చింది, నిన్న రిలీజ్. చాలా బాగుంది, చాలా రెస్పాన్స్ ఉంది. మీ క్యారెక్టర్ గురించి కూడా నేను చెప్పాను కదండి, ఆ క్యారెక్టర్ విచిత్రంగా వచ్చింది నాకు. ఆ పొయ్యి వచ్చి క్యారెక్టర్ కూడా ఫస్ట్ అది పెంచుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు. అంటే డైరెక్టర్ గారు గ్రేట్. నేను యాక్చువల్గా పడియాప మూవీ నరసింహ, నేను అప్పుడు బాగా చాలాసార్లు చూసినాను. అదే అలా నేను అనుకోలే ఆయన డైరెక్షన్లో నేను చేస్తాను. ఆ టైంలో చాలాసార్లు చూసినాను. ఆ నీలాంబరి క్యారెక్టర్ అసలు ప్రతి సీన్ చెప్తాను నేను, ప్రతి అంత గుర్తుంది నాకు. బట్ నేను ఆ టైంలో అనుకోలేదు అదే డైరెక్టర్తో నేను చేస్తా అని. చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొన్ని అనుకుంటామండి, కొన్ని మనం చూసినవి మన జీవితాల్లో జరుగుతుంటే విచిత్రంగా ఉంటుంటాయి. అది నాకు కుదిరింది అట్లా. సో గోపిచంద్ గారిది థియేటర్స్లో అయితే జయసింహారాయణ ఇప్పుడు జయసింహారాయణ అవుతుంది. చాలా చాలా సూపర్ రెస్పాన్స్. అంటే నేను కొత్తగా అనిపిస్తుంది అంతే. నా కెమెరామెన్ గారు కూడా వచ్చినట్లున్నారు ఆయన, రామ్ ప్రసాద్ గారు. ఎందుకంటే ఆయనతో మర్యాద రామన్న తర్వాత మళ్ళీ మంచి రోల్ ఇది. అంటే చెప్పుకోవడానికి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ ఇది. అంటే ఎంత చెప్పినా మర్యాద రమణ తర్వాత, బాహుబలి తర్వాత దొంగాట, నెక్స్ట్ కొన్ని రైట్ ఒకటి, చాలా ఎంఎస్ రాజు గారు చాలా మంచి మూవీ అది కూడా. అంటే కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు, ఏం ఇలా వచ్చిపోయే గారు నాదే, నేను ఏం చేస్తా వచ్చిపోయే గారు. నేను లేదండి నాకు సాయం పెట్టండి మధ్య కంటిన్యూ అంటే పెడతారా. బట్ అడుగుతూ ఉంటారు, అడిగినప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. అది కొంచెం బట్ అంటే అలా కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళలో మీ క్యారెక్టర్స్ చాలా వరకు గుర్తున్నాయి తెలుగులో. అవునండి, గుర్తున్నాయి. ఇంకోటి అండి, ఇది ప్రాబ్లం, సెలెక్టివ్గా వెళ్దామంటే కూడా ఒక ప్రాబ్లం. అంటే ఏమవుతుంది అంటే, మొన్న ఒక ఎయిర్పోర్ట్లో ఒక ఆయన కలిసాను, ఎవరో సమ్ పర్సన్. ఇప్పుడు తమిళ్లో కంటిన్యూ బిజీ నేను. తమిళ్లో ఇప్పుడు 3 movies రన్నింగ్. ఇప్పుడు కన్నడ, మరాఠీ జరుగుతున్నాయి. తెలుగులో ఓన్లీ బాలకృష్ణ ఒకటి చేసినాయి. ఇప్పుడు ఇది గ్యాప్ వచ్చింది కదా,
పోయాను ఏమైనా సినిమా అంటే సినిమా చేయట్లేదా అంటే ఏమనిపించదు, సినిమా ఇవ్వట్లేదా ఏమైనా సినిమాలు ఇవ్వట్లేదా ఎవరు పిలవట్లేదా అన్నాడు. అంటే మనం చేస్తున్నా కూడా భయం వచ్చేస్తుంది. అడ్వాన్స్ తమిళ్లో జరుగుతున్నాయి బట్ అయినా భయం. జయసుమ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి ఇప్పుడైతే చాలా. అంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ రోల్, సోలో క్యారెక్టర్. ఇప్పుడు అంటే నాకు ఫస్ట్ టైం ఒక సాటిస్ఫై అయిన క్యారెక్టర్ అది. అంటే ఓహో మనం కూడా చేయగలుగుతాం అంటే అంతా మన మీద నమ్మకం పెట్టి కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్, సి కళ్యాణ్ గారు అంటే ఎంకరేజ్మెంట్ అండి. ఇప్పుడు సి కళ్యాణ్ గారు కూడా చాలా ఎంకరేజ్ ఆ మూవీకి. నెక్స్ట్ మన బాలయ్య బాబు అంటే సూపర్. ఇక చెప్పే అవసరం లేదు. ఆయన అసలు ఎంత ఫ్రెండ్లీ నేచర్, అసలు చాలా బాగుంటాడు ఆయన. నేను చాలా మంది విన్నాను. అసలు నువ్వు ప్రతి సీన్లో నీకు అస్సలు భయం ఉండదు. నువ్వు అసలు మనం నేను యాక్చువల్గా ఇంకో విషయం చెప్పాలి. నేను పరంవీర మన దాసరి గారు బాలయ్య పరంవీర చక్ర అనుకుంటా, ఆ మూవీలో నాకు ఆఫర్ వచ్చింది. అప్పుడు మర్యాద మన షూటింగ్ రన్ అయినప్పుడు, షూటింగ్గా జరుగుతుంది, దాంట్లో క్యారెక్టర్ వచ్చింది. నేను భయపడి వెళ్ళలేదు, నాకు రాదు మళ్ళీ ఏమన్నా అంటారేమో తిడతారేమో అని. ఇప్పుడు అనిపించింది ఓహో అసలు ఏమీ లేదు, చాలా మంచివాడు. సో మీకు కూడా విష్ లిస్ట్ ఉన్నట్టే, వీళ్ళతో యాక్ట్ చేయాలి వాళ్ళతో యాక్ట్ చేయాలని నాకు ఒక ఇంటర్వ్యూ చేయాలని ఒక లిస్ట్ ఉందన్నమాట. అందులో బాలయ్య గారి పేరు టాప్ లో ఉందన్నమాట. చాలా మంది విన్నాను ఆయన చాలా మంచి మనిషి, మాట్లాడతారు. సో నాకు లక్ ఉంటే ఆయన ఇంటర్వ్యూ ఇస్తే నేను. సో ప్రభాకర్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి. అండ్ ఐ డ్రీమ్కి వచ్చి మాకు ఇంత టైం ఇచ్చి, యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత నా కంట్లో నీళ్ళు వచ్చేలా నవ్వాను. ఒక విలన్ ఇంటర్వ్యూలో నేను ఎంతగా నవ్వాను. యాక్చువల్లీ విలన్ క్యారెక్టర్ కన్నా కామెడీ బాగుంది. యాక్చువల్లీ ఎక్కువ నేను నవ్వుతూ ఉంటాను. సరే అదే చాలా మంది అంటూ ఉంటారు మన తెలుగు వాళ్ళు రావట్లేదు విలన్ క్యారెక్టర్లు కానీ ఫాదర్ క్యారెక్టర్ కానీ అని. సో తెలుగు వాళ్ళు ఇంకా మీరు ఇంకా బాగా ఎక్కువ తెలుగు చేస్తున్నారండి. ఇప్పుడు బోయపాటి గారు, మన హరీష్ శంకర్ గారు, దొంగట వంశీ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అందరూ చేస్తున్నారు. బట్ అదృష్టం కూడా బాగుండాలి ఇంకా. నైస్ అండి, థ్యాంక్స్ అ లాట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీ ఫ్యూచర్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ.